తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నికైన టీవీకే అధినేత విజయ్ శాసనసభలోనూ తన బలాన్ని నిరూపించుకున్నారు. బలపరీక్షలో విజయ్ ప్రభుత్వం నెగ్గింది. బలపరీక్షకు సంబంధించి ఉదయం విజయ్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ చేపట్టిన అనంతరం స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. ఇది ఆసక్తికరంగా సాగింది. సాధారణ ఓటింగ్ మాదిరిగా కాకుండా ఒక్కొక్క సభ్యుడి పేరు పిలుస్తూ ఎమ్మెల్యేల సమ్మతిని సభాపతి నమోదు చేసుకున్నారు. చర్చ సందర్భంగా శాసనసభలో ఒకంత గందరగోళం నెలకొంది. అన్నాడీఎంకే అధినేత మాజీ సీఎం పళనిస్వామి మాట్లాడుతూ విజయ్పై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ ఎమ్మెల్యేలకు ఆయన డబ్బులు ఆఫర్ చేశారని ఆరోపించారు. బలపరీక్షకు ముందు తమ పార్టీ ఎమ్మెల్యేలను సీఎం కలవడం సమంజసం కాదని పేర్కొన్నారు. అన్నాడీఎంకే పార్టీ ఐక్యంగానే ఉందని, తమ ఎమ్మెల్యేలంతా విజయ్కు వ్యతిరేకంగా ఓటేస్తారని పళనిస్వామి తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను అన్నాడీఎంకే రెబల్ వర్గం ఎమ్మెల్యేలు ఖండించారు. తామంతా విజయ్కే మద్దతిస్తామని రెబల్ వర్గం నేత వేలుమణి స్పష్టం చేశారు. విజయ్ ప్రభుత్వంపై డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ విమర్శలు గుప్పించారు. ఈ రాష్ట్రానికి రియల్ ప్రభుత్వం కావాలి, రీల్ ప్రభుత్వం కాదు. టీవీకే ప్రభుత్వానికి మెజారిటీ లేదు. మా కూటమిలోని పార్టీలు ఇప్పుడు మద్దతు ఇవ్వడం వల్లే విజయ్ గట్టెక్కగలుగుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎమ్మెల్యేలను కొనుగోళ్లకు పాల్పడ్డారు. దీనివల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటోంది అని ఉదయనిధి విమర్శించారు. బలపరీక్ష ఓటింగులో తాము పాల్గొనబోమంటూ సభ నుంచి డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. తమ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిచ్చిన పార్టీలకు మరోసారి విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. మా ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఉంటుంది. లౌకిక విధానాన్ని అవలంబిస్తూ పాలన సాగిస్తాం. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తాం. ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. అందరికీ సామాజిక న్యాయాన్ని అందించే బాధ్యత మాది అని విజయ్ అన్నారు. ఓఎస్డీ నియామకంపై వచ్చిన విమర్శలపై స్పందిస్తూ దాన్ని పునఃసమీక్షిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రికి ప్రత్యేక విధుల అధికారిగా రిక్కీ రాధన్ పండిట్ வெற்றிவேல்ను నియమించడంపై పలు పార్టీల నుంచి వ్యతిరేకత ఎదురైంది. முக்கிய மக்கள் நலத்திட்டங்கள் தொடரும் என்ற உறுதியை தெரிவித்துக் கொள்கிறேன். இந்திய யூனியன் முஸ்லிம் லீக் கட்சியின் சார்பாக உரையாற்றிய மாண்புமிகு திரு ஆமு ஷாஜகான் அவர்கள் தீர்மானத்தை வரவேற்று வரலாற்று சாதனை இந்த அரசு படைக்கும் என வாழ்த்தியுள்ளார்கள். மாண்புமிகு உறுப்பினர் திரு எஸ் காமராஜ் அவர்கள் தீர்மானத்தை வரவேற்று உரையாற்றியுள்ளார்கள். ஆகியோர் உரையாற்றுகையில் தீர்மானத்தை எதிர்த்து உரையாற்றியுள்ளார்கள். எதிர்க்கட்சி தலைவர் வெளிநடப்பு செய்துவிட்டார்கள். மாண்புமிகு திரு எஸ்பி வேலுமணி அவர்கள் தீர்மானத்தை ஆதரித்து உரையாற்றியுள்ளார்கள். குதிரை பேரத்தில் எமது அரசு ஈடுபடுகிறது என்று கருத்தை தெரிவித்த மாண்புமிகு உறுப்பினர் அவர்களுக்கு நான் ஒன்றை மட்டும் சொல்லிக்கொள்கிறேன். இந்த அரசு குதிரை வேகத்தில் செயல்படுகிற அரசே தவிர ஒவ்வொரு நாளும் என்னென்ன நடந்திருக்குங்கிறத எதிர்கட்சியாக சில விமர்சனங்களோடு இங்க வைக்க நான் விரும்புகிறேன். முதல்ல தமிழக வெற்றி கழகம் ஆட்சி அமைக்கணும்னு பெரும்பான்மையான மக்கள் உங்களுக்கு வாக்களிக்கவில்லை. நடந்து முடிந்த சட்டமன்ற தேர்தலில் பதிவான வாக்குகள் சுமார் 4,93,25,000 வாக்காளர்கள் வாக்களிச்சிருக்கிறார். மாண்புமிகு சட்டப்பேரவை தலைவர் அவர்கள் அந்த ஆசனத்திலே அமர்ந்து முதலாக பேசுகின்ற பொழுது பல்வேறு தலைவர்களை குறிப்பிட்டெல்லாம் அவர்களுடைய வழியிலே இந்த அவையை நடத்துவேன் என்றெல்லாம் கருத்துக்களை அங்கு தெரிவித்தீர்கள். ஆனால் இன்றைய தினம் அவர்கள் தாங்கள் சொன்ன அந்த கருத்துக்கள், அந்த மரபுகள் கடைபிடிக்கவில்லை. அதை கடைபிடிக்க வேண்டும் என்று தாழ்மையோடு நான் இந்த நேரத்தில் கேட்டுக்கிறேன். ஏன்னா தாங்கள் சொன்ன கருத்து தான், நான் சொல்லலை. அதோட மாண்புமிகு முதலமைச்சர் அவர்கள் அரசின் தீர்மானத்தை முன்மொழிச்சிருக்க, அதை வழிமொழிகிறேன்.